అండ్ ఓయ్ బాగున్నారండి అందరూనే. మీరు అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలండి. ఈరోజైతే నేను అందరికీ యూస్ఫుల్ అయిన చాలా మంచి టిప్తో అయితే వచ్చానండి. ఏమి లేదండి, ఇలా నొక్కుడు బటన్లు ఉంటాయి చూసారా, అవి ఎలా పెడతారో ఏటో నాకు ఇప్పుడు వరకు తెలియదండి. ఇలా ఇలా కిలుకుతా ఉంటే ఫోన్లోని కనిపించింది, సరే అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి అది కొట్టడం నేర్చేసుకున్నానండి. చాలామందికి నాలాంటి పేరెంట్స్ ఉంటారు కదండి, ఉపయోగపడతాయి కదా. బట్టలకి ఎప్పుడైనా మనకి ఇలాగ పిన్నులు అవి పెట్టేసుకుంటా ఉంటాం, అలా కాకుండా ఇలాగా మనం నొక్కుడు బట్టలు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా తీసేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఇది లాక్ అనమాట అండి. ఇలా మిషన్ ఇస్తారు, మిషన్తో పాటు మెటీరియల్ కూడా ఇచ్చేస్తారు. అయితే ఈ లాక్ మనం ఇలా హ్యాండిల్ పట్టుకుని కొంచెం లూజ్ చేస్తే లాక్ ఊడిపోద్ది. అప్పుడు మనకి పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాక్ పైకి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ బాక్స్లో ఏమేమి ఇచ్చేసారో చూసేద్దాంలేండి. బాక్సులోని మనకి 3 రకాల ఐటమ్స్ వస్తాయండి. ఒకటి పిన్ ఉంటుంది, ఒకటి పైన ఇలాగా బొడుపులా ఉంటుంది చూసారా, అదొకటిని, కింద దానికి నొక్కుతాం చూసారా, అదొకటి ఉంటాయండి. ఆ మూడిటి వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. ఇదేనండి మెయిన్ లీడర్ దీంట్లోని. దీంతోనే వాటి 2 అటాచ్ చేసుకోగలం అన్నమాట బట్టలకి. సరే అండి, ఇప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అనేది వివరంగా చెప్పేస్తాను, జాగ్రత్తగా చూసేయండి. చాలా యూస్ఫుల్ అండి బాబు. టీషర్ట్లకు కానీ, డ్రెస్సులకు కానీ, లేదంటే పిల్లో కవర్స్ కానీ, దేనికైనా మనం యూజ్ చేసేసుకోవచ్చండి. ఇలాగా సెకండ్లో మనం బటన్ అయితే పెట్టేసుకోవచ్చండి బాబా. సో ఒకసారి దీన్ని కరెక్ట్గా చూడండి. చూసారనుకో మీకు ఆ వీడియో వచ్చేస్తుంది. లేదనుకో ఎలా పెట్టాలి ఏంటనేది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారండి బాబా. సరే అండి, ఇప్పుడు మనం ఈ మిషన్ తీసేసుకుని దాంట్లో ఒక బొక్కన్నది ఒకటి ఉంటుంది, బొక్కలేనిది ఒకటి ఉంటుంది చూసారా. ఆ బొక్కలేని దాంట్లోనేమో ఇది పెట్టుకోవాలి. ఇలా పైకి వచ్చేలా పెట్టేసుకోండి. ఇది పైన మనకి గుణపాలలాగా సూదుల్లాగా ఉన్నది చూసారా, అది పైకి రావాలన్నమాట. ఎందుకంటే మనం నొక్కేస్తాం కదా, నొక్కినప్పుడు అది కింద దానికి నొక్కుని పట్టుకుంటుంది. అది అలాగా పైకి వచ్చేది సూదుల్లా ఉన్నది. ఇలాగా ఇప్పుడు బొక్కను చూసారా మీకు కనిపిస్తుంది. దాంట్లోకేమో మనకి బటన్ ఉంటుంది చూసారా, దానికి పైన ఇలా బొడుపులా ఉంటుంది, అది లోపలికి వెళ్ళేలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి పెడతాను. మీకు పైకి ఎత్తులా చూసారా, అది కిందకు రావాలన్నమాట. కన్నంలో దూరిపోయి రివర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నొక్కేసినప్పుడు అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. మనకి ఏం కాదులేండి, ఇలా పెట్టేసుకుంటే దాంట్లో సెట్ అయిపోద్ది. మీకు డ్రెస్కి ఎక్కడ కుట్టాలనుకుంటున్నారో, ఎక్కడ స్టిచ్ చేయాలనుకుంటున్నారో అక్కడ సమానంగానే 2 చుక్కలు పెట్టేసుకున్నారనుకో, పైన కింద కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు నా డ్రెస్కి పైన షో బటన్ ఇచ్చాడు కానీ అది పెట్టుకోవడానికి కాజా ఇవ్వలేదు. సరే అని చెప్పేసి దీనికి పిన్నీస్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఎలాగో ఈ మిషన్ వచ్చేసింది కదా అని దీనికే ట్రై చేసేద్దామని చేసింది. ఈ పెన్నతో కానీ దేనితో కానీ ఇలా మార్క్ పెట్టుకోండి, కింద పైన సమానంగా వచ్చేలాగా. అప్పుడు మీకు కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది. నేను పిల్లో కవర్లకు కూడా వేసేసానండి. మనకి మిషన్ వచ్చిన కంగారులో కదా, ఎప్పుడు యూజ్ చేసేద్దాం అని ఆతృత, అప్పుడే సగం చేసేసాను. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా పైన గుణపంలా ఉన్నది పైకి రావాలండి. అది అలా పైకి పెట్టేసుకుని మనకి కింద బొడుపులా ఉంది చూసారా, అది కింద పెట్టుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూపిస్తాను ఉండండి, చూడండి సరిగ్గానే. ఆ బొక్క ఉన్నది కిందకి పెట్టుకుని బొక్కలేని పైన పెట్టేసుకోండి. అదిగో చూసారా అడ్డుకుపోయింది. ఫెవికాల్ బంధం అన్నమాట. ఊడదండి బాబా. భార్యాభర్తల మందమైనా ఈ మధ్యకాలంలో విడిపోతున్నారు కానీ ఈ బటన్స్ మాత్రం ఊడిపోవండి. జన్మలో ఊడిపోవు, బట్ట చిరిగిపోవాలి తప్ప. చూడండి ఇంకొకటి ఉండదు చూసారా, మరి ఆ బొడుపుకి అటాచ్మెంట్ చేసేది ఉంటుంది చూసారా, దాన్ని ఎలా పెట్టాలో చూసేద్దాం. సేమ్ అండి. ఇప్పుడు ఇలాగా ఒకదానికి బొక్క ఉన్నది ఇచ్చాడు, ఒకదాని బొక్కలేనిది ఇచ్చాడు కదా, ఆ బొక్కలేని వైపు పెట్టేసుకుని పైన గుణపం అలా సూదులుగా ఉన్నది పైకి వచ్చేయాలి. సేమ్ ఇందాక పెట్టుకున్నట్టే. అది ఓకే. ఇప్పుడు మాత్రం 2 కన్నాలు ఉంటాయండి దీనికి. పెద్ద కన్నం, చిన్న కన్నం. కొంచెం చిన్న కన్నం ఉన్నదేమో ఈ లోపలికి పెట్టేసుకోండి, పెద్ద కన్నం ఏమో సూదుల వైపు పెట్టేసుకోండి. ఉండండి కరెక్ట్గా చూడండి. పెద్ద కన్నమే పైకి రావాలి, చిన్న కన్నం లోపలికి వెళ్ళాలి. అదిగో చిన్న కన్నం ఉంది చూసారా,
అది లోపల పెట్టేసుకుని కొద్ది పెద్దది ఉంటుంది అన్నమాట. అది ఇలా పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకుని మనకి కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, అక్కడ నొక్కేయాలి. ఇప్పుడు రివర్స్ నొక్కాలండోయ్. రివర్స్ నొక్కకపోతే ఈ గుణపాల ముళ్ళులా ఉన్నదేమో అడుక్కు రావాలి, ఇదేమో పైకి రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అది పైకి వేసాం కాబట్టి ఉల్టా తిప్పుకోవాలి. ఉల్టా వేసుకుని మనం ఇలా నొక్కేసుకోండి. గట్టిగా నొక్కండి, పర్లేదులే, బలాలు ఉండట్లేదు. ఈ మధ్యన ఓ సుతారంగా నొక్కితే ఎలా పడిపోతాయి చెప్పండి. అంతేనండి, అటాచ్ ఫెవికాల్ బంధం అటాచ్ అయిపోయింది. అంటే రివర్స్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనం బటన్ అయితేని అతుక్కుపోయింది, భార్యాభర్తల్లాగా అతుక్కున్నాయి శుభ్రంగా. ఇప్పుడు మనం పినిసులు పెట్టుకునే అవసరం లేదండి. ఈ డ్రెస్ చిరిగిపోయే వరకు మనం ఆ బటన్ ఉపయోగించుకోవచ్చు. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఏంటి కామెంటు లైక్లు కూడా చెయ్యట్లేదు ఈ మధ్యన. అంతేలేండి, యూస్ఫుల్గా వీడియోలు చేస్తే ఎవరికి నచ్చుతాయి ఏంటి.